వారణాసి మూవీ అప్డేట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9కి మూవీ నుంచి టీజర్ అని లేదా ఏదైనా మహేష్ లుక్స్ ఉన్న వీడియో రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మేజర్ యాక్షన్ సీన్స్, కొన్ని సాంగ్స్ను కలిపే చిన్న చిన్న షార్ట్స్, కొన్ని సీన్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయని రాజమౌళి గారు అయితే ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే వారణాసి షూటింగ్ అక్టోబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. అవ్వగానే కీరవాణి గారు అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు తన మ్యూజిక్ని అయితే వారణాసి మూవీకి అందిస్తారంట. అలాగే రాజమౌళి గారు వారణాసి స్టోరీ కూడా చెప్పేశారు. వారణాసి నుంచి స్టార్ట్ అయ్యి మంచుకొండలు, అంటార్టికా, ఆఫ్రికా ఏకంగా టైం ట్రావెల్ చేసి డ్రోన్ నగరానికి వెళ్ళి అలా వారణాసికి వచ్చి మూవీ అయితే కంప్లీట్ అవుతుందంట. వారణాసి మూవీ స్టోరీ ఒక్క టైం లైన్లో జరిగే కథ కాదు, అందుకే దానికి గ్లోబల్ రూటర్ అని అన్నారు. వారణాసి మూవీలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క క్లూ ఉంటుందంట. వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ అడ్వెంచర్ మూవీగా ఉంటుందంట వారణాసి మూవీ. ఈ మూవీని ఐమాక్స్ విజన్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సాధారణ స్క్రీన్ పై ఆ విజువల్స్ చూడడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని, మూవీలో ఉన్న భారీ వానర సైన్యం, మంచుకొండలు, అంటార్టికా, ఆఫ్రికాలో ఉన్న టాప్ విజువల్స్ అన్నిటినీ ప్రేక్షకులు ఆ ప్రపంచం లోపలికి వెళ్ళినట్టు డిజైన్ చేశారంట రాజమౌళి. అనుకున్న రేంజ్లో విజువల్స్ వస్తే మరో విజువల్ వండర్ అవుతుంది రాజమౌళి వారణాసి మూవీ. అలాగే మూవీని కూడా ఎటువంటి పోస్ట్ పోన్ లేకుండా ఏప్రిల్ 7కి 2027లో రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్తో అయితే ఉన్నాడు రాజమౌళి. మరి మీలో ఎంతమంది వారణాసి టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.